ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాం బస్సు. మళ్ళీ ఈ ఫీల్డ్ ట్రిప్ దయ వల్ల కాలేజ్ బస్ ఎక్కే ఛాన్స్ అయితే వచ్చింది. అమ్మయ్య వచ్చేసాగా, లేటుగా వచ్చినా లేటెస్ట్గా నవ్వుకుంటూ వచ్చింది. ఇంకా తను రాగానే బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. కాసేపు అలా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నామా, డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఇంకా మా సార్ చెప్పిన వర్క్ని కంప్లీట్ చేసుకొని గోశాల విజిట్కి అయితే వెళ్ళాము. మీకు కూడా గోశాలను చూపిస్తాను, వచ్చేయండి. గోశాల పక్కనే చిన్న ఆశ్రమం ఉంది, చాలా చాలా బాగుంది. వాళ్ళ రిసీవింగ్ కూడా బాగుంది. ఈ ఫీల్డ్ ట్రిప్పే కాదు, ఎండలు కూడా బాగున్నాయి. అందుకే వెళ్ళగానే వాటర్ అయితే తాగేసాం. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్రమం చూపిస్తామంటే వెళ్ళాము. అక్కడైతే 2 తాబేళ్లు ఉన్నాయి. వాటికి ఒక స్పెషల్ అయితే ఉంది. తాబేళ్ల షెల్ పైన స్టార్ షేప్స్ అయితే ఉన్నాయి. అందుకని ఈ తాబేళ్ళని నక్షత్ర తాబేలు అని అంటారంట. ఇంకా వాళ్ళు ఆ తాబేలుకి ఫుడ్ అయితే పెట్టారు. అవి ఎంత క్యూట్గా తింటున్నాయో చూడండి. చూడగానే హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ పెద్ద పెద్ద 2 ఒంగోలు గిత్తలు కూడా ఉన్నాయి. ఇవే కాదు, గోశాలలో 80 దాకా ఆవులైతే ఉన్నాయంట. ఇవన్నీ కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఆశ్రమంలో పాలరాతితో చేసిన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసేసాం. అయిపోయింది అనుకుంటున్నారేమో, లేదు లేదు, ఇంకా ఉంది. పూర్వకాలం నుండి వీళ్ళు కాపాడుకుంటూ వస్తున్న వీణైతే ఉంది. అది చూడగానే తీసుకొని వాయించాలనిపించింది. పాపం వాళ్ళని ఎందుకులే ఇబ్బంది పెట్టి భయపెట్టడం అని చెప్పి కామ్గా వచ్చేసాము. ఇలా మా ఫీల్డ్